బైబిల్లో అత్యధిక కాలం జీవించిన మనిషి ఎవరో మీకు తెలుసా? అతడు జీవించి ఉన్నంతకాలం దేవుడు తన తీర్పును ఆలస్యం చేశాడు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ వీడియోను మీరు కేవలం వినడానికి మాత్రమే కాదు, దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన ఒక అవకాశంగా భావించండి. కాబట్టి తొందరపడకుండా ఈ సందేశాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. వీడియో చివరలో దేవుడు మీ హృదయానికి మాట్లాడే ఒక ప్రత్యేకమైన మాట ఉండవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు. ఈ రోజు మనము ఆదికాండము 5వ అధ్యాయం 25 నుండి 32 వచనాల వరకు ఉన్న దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించబోతున్నాము. ఈ వచనాలు కేవలం వంశావళి వివరాలు మాత్రమే కావు. ఇవి దేవుని రక్షణ ప్రణాళికను స్పష్టంగా తెలియజేస్తాయి. మెతూషెలు 187 సంవత్సరాలు జీవించిన తరువాత లెమెకును కనెను. మెతూషెలు 969 సంవత్సరాలు జీవించాడు. అయినా బైబిల్ ఒక సత్యాన్ని స్పష్టంగా చెబుతుంది. అతడు చివరికి మృతి పొందెను. మెతూషెలు పేరు అర్థం అతడు మరణించినప్పుడు అది జరుగుతుంది అని ఉంటుంది. అతడు జీవించి ఉన్నంతకాలం దేవుడు జలప్రళయాన్ని ఆలస్యం చేశాడు. ఇది దేవుని దీర్ఘశాంతిని మరియు సహనాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన మర్చిపోయాడని కాదు, మనుష్యులు మారుమనస్సు పొందాలని ఆయన కృపతో ఎదురు చూస్తున్నాడని దీని అర్థం. లెమెకును కనిన తరువాత మెతూషెలు 782 సంవత్సరాలు జీవించి కుమారులను మరియు కుమార్తెలను కనెను. ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే, దేవుడు మానవ వంశాన్ని విస్తరించడానికి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడో. అయితే దీర్ఘాయుష్షు మాత్రమే మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇవ్వదు. దేవునితో ఉన్న సంబంధమే మన జీవితానికి నిజమైన విలువను ఇస్తుంది. మెతూషెలు జీవితకాలం ముగిసినా దేవుని ప్రణాళిక కొనసాగుతూనే ఉంది. మనుష్యులు మరణించినా దేవుని కార్యం ఎప్పుడూ ఆగదు. లెమెకు 182 సంవత్సరాలు జీవించిన తరువాత ఒక కుమారుని కనెను. ఈ కుమారుడు సాధారణ వ్యక్తి కాదు, అతడే నోవహు. లెమెకు తన కుమారునికి పేరు పెట్టేటప్పుడు దేవుడు భవిష్యత్తులో చేయబోయే కార్యాన్ని విశ్వాసంతో ప్రకటించాడు. లెమెకు తన కుమారునికి నోవహు అని పేరు పెట్టెను. నోవహు అనే పేరు అర్థం నెమ్మది మరియు విశ్రాంతి అని ఉంటుంది. ఆదాము చేసిన పాపం వల్ల భూమి శపించబడింది. దాని కారణంగా మనుష్యుల జీవితంలో శ్రమ మరియు కష్టం వచ్చాయి. అయితే ఈ కుమారుడు ఆ శ్రమలో నెమ్మదిని కలుగజేస్తాడని లెమెకు విశ్వసించాడు. నోవహు అనే వ్యక్తి ద్వారా దేవుడు ప్రపంచానికి ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు. కాబట్టి లెమెకు చెప్పిన మాటలు కేవలం ఆశ మాత్రమే కాకుండా ఒక ప్రవచనమని మనము గ్రహించవచ్చు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మీరు ఈ దేవుని వాక్యాన్ని వింటూ ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఈ సందేశం మీ ఒక్కరితోనే ఆగిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. ఈ వాక్యం ఇంకా అనేక హృదయాలకు చేరాలని ఆయన ఆశ. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ఒక చిన్న పని అయినా దేవుని వాక్య సేవ విస్తరించడానికి అది ఒక గొప్ప సహకారం. కాబట్టి ప్రార్థనతో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములవ్వండి. నోవహును కనిన తరువాత లెమెకు ఇంకా 195 సంవత్సరాలు జీవించి కుమారులను మరియు కుమార్తెలను కనెను. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకున్నా ఆ వ్యక్తి కుటుంబాన్ని ఆయన నిర్లక్ష్యం చేయడు. లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు మృతి పొందెను. ఇది మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. మనుష్యుల జీవితం తాత్కాలికమైనదే, కానీ దేవుని యోచన మరియు కార్యం శాశ్వతమైనవి. నోవహు 500 సంవత్సరాలు గలవాడై షేమును, హామును మరియు యాపెతును కనెను. జలప్రళయం తరువాత మొత్తం మానవ జాతి ఈ ముగ్గురు కుమారుల వంశాల నుంచే విస్తరించింది. దేవుడు ఒక కుటుంబం ద్వారా ప్రపంచాన్ని తిరిగి నిర్మించాడు. ప్రియమైన సహోదరులారా, మన జీవితం సాధారణంగా కనిపించినా దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనదై ఉండవచ్చు. నోవహును దేవుడు ఉపయోగించినట్లే ఈ రోజుల్లో కూడా ఆయన మనలను తన చిత్తానికి ఉపయోగించాలనుకుంటున్నాడు. ఈ లోకానికి నెమ్మదిని మరియు ఆశను తీసుకొచ్చే వారిగా మనము నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దేవుడు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేయబోతున్నాడనే సూచనగా దీనిని తీసుకోండి.
ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇదితో ఆదికాండము 5వ అధ్యాయం పూర్తయినది. ఈ అధ్యాయంలో మనము దేవుడు ఎలా తరతరాలుగా తన ప్రణాళికను కొనసాగించాడో చూశాము. తదుపరి వీడియోలో మనం ఆదికాండము 6వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. అక్కడ దేవుడు ఎందుకు జలప్రళయ నిర్ణయం తీసుకున్నాడు, నోవహు ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందాడు అనే చాలా ముఖ్యమైన సత్యాలను కలిసి ధ్యానించబోతున్నాము. కాబట్టి తదుపరి వీడియోను మిస్ కాకుండా తప్పకుండా చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రభువా, ఈ రోజు మేము విన్న నీ వాక్యానికి నీకు కృతజ్ఞతలు. మా హృదయాలను తాకిన ప్రతి సత్యాన్ని మా జీవితాల్లో ఆచరించే కృపను మాకు అనుగ్రహించు. నోవహును నీవు ఉపయోగించినట్లే ఈ రోజుల్లో కూడా మమ్మల్ని నీ చిత్తానికి ఉపయోగించు. మా జీవితాల ద్వారా ఈ లోకానికి నెమ్మది మరియు ఆశ కనబడునట్లు చేయు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.